హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సగ్గుబియ్యంతో బొట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసుకోండి. దాన్ని అయితే స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేయాలన్నమాట. హీట్ చేస్తే అలా మాడడం అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా వీడియోలో ఎలా మాడుతుందో. అలా మాడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అదైతే పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. మనం అడిగిన ప్యాన్లో ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని అంతా గరిటెతో గీకాలన్నమాట. ఇప్పుడు ఆ పౌడర్ అంతా చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని అయితే వాటర్లో కలుపుకోవాలన్నమాట. ఇందాక ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రై చేసిన ప్యాన్లో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని అయితే ఈ వాటర్లో ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని అయితే టీ స్ట్రైనర్తో అయితే వడకట్టేసుకోవాలి. ఏమైనా ఉండలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ వాటర్ని అయితే మళ్ళీ ప్యాన్లో వేసి అయితే మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడే మనం దేవుడికి వెలిగిస్తాం కదా, ఆ కర్పూరాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కర్పూరంతో పాటు అయితే పెర్ఫ్యూమ్ పౌడర్ ఉంటుంది కదా, అదే అత్తర్ ఏదో అంటారు, నాకు తెలియదు, అది కూడా యాడ్ చేసింది మా అమ్మ. స్మెల్ బాగా వస్తుంది అనేసి ఆ పౌడర్ అయితే వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ప్రాసెస్లో అయితే బియ్యంతో కూడా చేస్తారు, కానీ బియ్యంతో కన్నా సగ్గు బియ్యంతోనే బాగుంటుంది. షైనింగ్ వస్తుంది అనమాట. చూసారు కదా ఇలా దగ్గరకు అయిపోయిందో, ఇలా అయితే చక్కగా అయిపోవాలి. చక్కగా అయ్యేటప్పుడు అయితే దగ్గరే ఉండాలి, దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేకపోతే ప్యాన్కి అంటుకుపోతుంది. ప్రాసెస్ ఈజీయే కానీ టైం టేకింగ్ అనమాట. ఇలా దగ్గర అయిన తర్వాత అయితే ఒక చిన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది. దీన్ని అయితే ఒక 2-3 డేస్ బాగా ఎండలో అయితే ఆరనివ్వాలి, రాయిలాగా అయిపోవాలన్నమాట. చూసారు కదా వీడియోలో చూపించినట్టయితే ఉండాలి. ఇప్పుడు మనం పిల్లలకి బొట్టు పెట్టేటప్పుడు అయితే ఒక 2-3 డ్రాప్స్ వాటర్ అయితే వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా రుద్దాలి. రుద్దితే వాటర్లో కరిగైతే బ్లాక్గా బొట్టులాగా వస్తుందన్నమాట. దాన్ని మనం పెట్టుకోవడమే. ఇది ఒక 5 మినిట్స్ ఉంచితే బాగా డ్రై అయిపోతుంది. చూసారు కదా వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే వస్తుందన్నమాట బొట్టు అయితే. సో అంతేనండి, పిల్లలకి పెట్టే బొట్టు అయితే సగ్గుబియ్యంతో ఇలానే తయారు చేస్తారు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బాయ్.